పారే నీటిని ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకు? పారే నీటిని ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకు అంటే ఇక్కడ రేవంత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరం పనిచేస్తలేదు, బ్యారేజీలు పనిచేస్తలేవు. పని చేయనప్పుడు ఏం చేయాలి? ఏదో విధంగా ప్రత్యామ్నాయం ఆలోచించాలి కదా. ఆలోచించకపోతే ఈ విధంగా పరిస్థితి ఉంటుంది. మేడిగడ్డ అన్నారం సుందిలా గేట్లు మూసి నీటిని నిల్వ చేస్తేనే ఎత్తిపోతలు సాధ్యం. అలా నిల్వ చేస్తే బ్యారేజ్ తెగిపోయే ముప్పు ఉందని ఎన్డీఎస్సీ తేల్చింది. అయినా నీటిని ఎత్తిపోయట్లేదంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కిలాడి కమిటీ రాద్ధాంతం. బ్యారేజ్లు కొట్టుకుపోయేలా చేయాలనేటువంటి కుయత్నం. ఈ గజ దొంగల గుంపులో ఈటలు చేరారు. బ్యారేజ్ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాకే ఎత్తిపోతలు చేపడతామంటూ చెప్తాను. అంటే బ్యారేజ్లు పునరుద్ధరణ పూర్తయ్యాకే ఎత్తిపోతలు చేపడతామని అంటే అప్పటి వరకు తెలంగాణ రైతాంగం అంతా ఏం కావాలి? తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బందులు పడాలా? తెలంగాణ రైతాంగం అంతా ఈరోజు నాట్లేయద్దా, ఏం పంటలు వండియద్దా? అప్పటి వరకు ఖాళీగా ఉండాలా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి కదా. ఎందుకు చేయలేకపోయినారు? కేసీఆర్ కాళేశ్వరం కట్టే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిండు కదా, మీరు ఎందుకు చేయరు? చేయాలి కదా. అంటే కేవలం కాళేశ్వరాన్ని బూచిగా చూపించి ఇంకెన్ని రోజులు డ్రామాలు ఆడతారు? కాళేశ్వరాన్ని బూచిగా చూపించి ఇంకెన్ని రోజులు డ్రామాలు ఆడతారు? ఎస్, అందులో జరిగింది, అవినీతి జరిగింది, ఆ బ్యారేజ్ సంబంధించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. మరి ఇంతవరకు మీ యొక్క పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, 1 year దాటుతా ఉంది. ఇంతవరకు వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏమనంటే సిబిఐకి ఇచ్చని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ కాళేశ్వరం చర్చ పెడతా అంటున్నారు. ఎందుకు ఇవన్నీ జరగాలి? ఎందుకు వృధాగా చేయాలి? మీకు నిజంగా ఆ తప్పని తేలింది కదా. నా తప్పని తేలిన తర్వాత కేసీఆర్ను, హరీష్ రావును, ఇంకెవరు బాధ్యులు వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నారు అని మేము అడుగుతున్నాం స్పష్టంగా. రేవంత్ రెడ్డి, మీరు చర్యలు తీసుకోరు, బ్యారేజ్ల పునరుద్ధరణ చేయరు, నీటిని ఎత్తిపోయారు, ప్రత్యామ్నాయ మార్గాలు చేయరు రైతుల కోసం. మరి ఎందుకు మీరు పాలకులు ఉండి ఏం లాభం? మీ చేతిలో అధికారం ఉండి ఏం లాభం? ఈ విధమైన పరిస్థితి కనబడతా ఉంది. చూడండి ఒకసారి. సో అలా నిల్వ చేస్తేనే బ్యారేజ్ తెగిపోయే ముప్పు ఉందని ఎన్డీఎస్సీ తేల్చిందట. సో బ్యారేజ్ కొట్టుకుపోయేలా చేయాలనే కుయత్నం ఈ గజ దొంగల గుంపులో ఈటలు చేరారంటూ చూస్తా ఉన్నాం. సో ప్రాణహితలో నీరు పారుతున్నా ఎత్తిపోయడం లేదంటూ రాద్ధాంతం చేస్తున్నారని, పారే నీటిని ఎత్తిపోయగలిగితే బ్యారేజ్లు ఎందుకు కట్టారని సీఎం రేవంత్ రెడ్డి నిలిచారు. మేడిగడ్డ, అన్నారం సుందిలా బ్యారేజ్ల గేట్లు మూసి నీళ్లు నిల్వ చేస్తే తప్ప నీటిని ఎత్తిపోయలేమని, అలా నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజ్ తెగిపోయే ముప్పు ఉందని ఎన్డీఎస్ఏ తేల్చెప్పిందని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కిలాడి కమిటీ ప్రజలను వంచి బ్యారేజ్లు కొట్టుకుపోయేలా చేయాలనే కుయత్నం చేస్తుందని ఆక్షేపించారు. ఎంపీ ఈటలందరూ కూడా ఈ గజ దొంగల గుంపులో చేరారని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది పరిస్థితి, రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి. పాలకుడిగా ఉండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే మీరు పాలకుడిగా విఫలం చెందిరు. ఇప్పటికే తెలంగాణలో విపరీతమైనటువంటి నెగిటివ్ మూడగట్టున్నారు. పాలన చేత కాకపోతే దిగిపోండి, వేరేలకు అవకాశం ఇవ్వండి, లేకపోతే మీ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వండి. ఎందుకు ఎత్తిపోయారు చూద్దాం. మీ స్వార్థ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం, కుట్రలు, కుతంత్రాల కోసం ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని మొత్తం కూడా ఈరోజు మీరు ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి కనబడతా ఉంది.